హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి, వసు తెలుగింటమ్మాయి. నేను ఈరోజు జీడిపప్పుతో ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు ముక్కలకి తీసుకున్నానండి, కరివేపాకు 2 గుప్పిళ్ళు తీసుకున్నాను, తర్వాత పచ్చిమిరకాయలు అనేది తరిగి పెట్టుకున్నాను, తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద, తర్వాత నెయ్యి అనేది వేస్తున్నానండి బాగా ఫ్రై చేసుకోవడానికి. నెయ్యి అనేది బాగా హీట్ కావాలండి. తర్వాత పచ్చిమిరకాయలు అనేది వేస్తున్నాను చూడండి ఒకసారి. నెయ్యిలో అనేది బాగా ఫ్రై కావాలండి, ఇదంతా బాగా వేపుకోవాలి, చాలా రుచిగా ఉంటుంది అలా చేసుకుంటే. తర్వాత కరివేపాకు అనేది వేస్తాను, కడిగి తీసుకున్నానండి కరివేపాకు. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా. నేను కరివేపాకు అనేది తర్వాత వేస్తానండి, ఎందుకంటే ఇప్పుడే వేస్తే విరిగిపోతాయి, అందుకోసమని. తర్వాత జీడిపప్పు అనేది మొత్తం దాంట్లోకి నెయ్యిలోనే వేస్తున్నాను చూడండి. మీరు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల జీడిపప్పు వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి, చాలా మంచిది తింటే కూడా. చూడండి ఇలా బాగా డీప్ ఫ్రై అనేది చేయాలి, గోల్డెన్ కలర్లో రావాలండి. మొత్తము బాగా కలపాలండి. మంట అనేది చిన్నగా పెట్టుకోవాలి, స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇంకా కొంచెం నెయ్యి అనేది వేస్తాను, ఎందుకంటే కొంచెం ఇంకా ఎక్కువ పడుతుంది దీనికి ఫ్రై చేసుకోవడానికి, చాలా బాగుంటుంది. చూడండి మొత్తం అలా బాగా కలుపుకోవాలి. దీనికి ఉప్పు, కారం, పసుపు ఉంటే సరిపోతుందండి. ఇలా బాగా కలపాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి. చూడండి ఇలా బాగా కలిపా కదా, బాగా సగం అంతా వేగిపోయింది. తర్వాత నేను కరివేపాకు మధ్యలో అనేది వేస్తున్నాను చూడండి. ఈవినింగ్ స్నాక్స్కి అలా పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే బాగా ఒక 20 డేస్ 30 డేస్ వరకు ఏం కాదండి. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే చల్లారిన తర్వాతే వేసుకోవాలి. చూడండి మళ్ళీ కరివేపాకు వేసా కదా, మొత్తం అనేది దీంట్లో ఫ్రై అయిపోవాలండి బాగా. తర్వాత తగినంత సాల్ట్ అనేది వేస్తున్నాను చూడండి. సాల్ట్ అనేది వేస్తున్నాను, మనకు టేస్ట్కి సరిపోయినంత వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం పసుపు అనేది లైట్గా వేస్తున్నానండి, కొంచెం వేస్తే సరిపోతుంది. మరొకసారి బాగా కలపాలి. కారం ఇప్పుడే వేయకూడదండి, కొంచెంసేపు ఉన్నాక వేయాలి, ఎందుకంటే కారం ఇప్పుడే వేసామనుకోండి అంతా అడుగంటిపోతుంది. ఇప్పుడు చూడండి తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా. తర్వాత కారం వేసుకొని ఒకసారి అనేది మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇదంతా మంట స్లిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి లేకుంటే. చూడండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మొత్తం నెయ్యిలు అనేది వేగిపోతాయి. ఇలా బాగా కలపాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు, బాగా ఈజీగా. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ వసు తెలుగింటమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.